హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి పల్లి నువ్వుల చిక్కీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా పర్ఫెక్ట్‌గా చేసుకునేలాగా ఎలా చేసుకోవాలో కొలతలతో సహా చూపిస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రక్తం తక్కువ ఉన్నవారు డైలీ దీన్ని తీసుకోవడం వల్ల రక్తం పెరుగుతుంది. అలాగే ఎదిగే పిల్లలకి డైలీ ఒకటి ఇవ్వడం వల్ల పిల్లలు హుషారుగా, అలాగే ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి కాబట్టి దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఇందులో నువ్వులు కూడా వేసి చేస్తున్నాం కాబట్టి నువ్వుల్లో కాలుష్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ పల్లి నువ్వుల చిక్కీ కోసమైతే ఒక కడాయి పెట్టుకొని ఇందులో 2 కప్పుల పల్లీలను తీసుకోవాలి. ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత గ్యాస్ సిమ్‌లో పెట్టి వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేయడం వల్ల అన్నీ చక్కగా ఫ్రై అయిపోయి లోపల కూడా మనకి క్రిస్పీగా తయారవుతాయి. తినేటప్పుడు కూడా పండ్లకి అంటకుండా చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి ఈ పల్లి పట్టి అయితే. ఇప్పుడు ఈ పల్లీలని ఇలా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చాటలో అయితే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే బౌల్‌లో వేసుకోవచ్చు. లేదంటే బటర్ పేపర్ పైన కూడా వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో పావు కప్పులు నువ్వులైతే వేసుకుంటున్నాను. 2 కప్పుల పల్లీలకి పావు కప్పు నువ్వులైతే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే 1 కప్పు నువ్వులు కూడా తీసుకోవచ్చు. ఇలా నువ్వులను కూడా వేసుకొని ఒక నిమిషం పాటు గ్యాస్ సిమ్‌లో పెట్టి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మరి మనం ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే ఇవి తొందరగానే మనకి మాడిపోయి అడుగంటుకొని టేస్ట్ అయితే బాగోదు. మాడిపోతే మనకి చేదొస్తది. అందుకనే గ్యాస్ సిమ్‌లో పెట్టి ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. పల్లీలని ఇలా మనం మాషర్ ఉంటది కదా! మాషర్‌తో అయినా ఇలా మనము పొట్టును తీసుకోవచ్చు. లేదంటే చపాతీ చేసుకునే కర్ర ఉంటది కదా! ఆ కర్రతో కూడా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మనకి పల్లీల పొట్టు పైన ఊడిపోయి ఇవి మనకి 2 పార్ట్స్ లాగా డివైడ్ అయిపోతాయి. లేదంటే హ్యాండ్‌తో కూడా మీరు ప్రెస్ చేసుకోవచ్చు. ఇలా నేనైతే కోలుతో అయితే ఇలా ప్రెస్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా పొట్టు మొత్తం తీసుకున్న తర్వాత మీకు చెరుక్కోవాల్సి వస్తే చెరుక్కోవచ్చు. లేదంటే చెరగరాని వారు ఇలా మనకి చిల్లుల గరిటె ఉంటది కదా! గరిటెలో వేసుకొని ఒకసారి ఇలా హ్యాండ్‌తో ఇలా ప్రెస్ చేస్తే మనకి పొట్టయితే చక్కగా కిందికైతే దిగిపోతది. ఇప్పుడు ఇలా మొత్తం అన్ని పొట్టు తీసుకొనైతే నువ్వులు వేసుకున్న ప్లేట్‌లో అయితే నేను పల్లీలను కూడా వేసుకుంటున్నాను. అన్నీ ఇదే విధంగా ఈ చిల్లుల గరిటెలో వేసుకొని ఇలా ప్రెస్ చేస్తే మనకి చక్కగా పొట్టయితే రాలిపోతది. ఇప్పుడు వీటన్నిటిని ఇలా పొట్టు తీసుకొనైతే నేను ఒక ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పాకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అంతకంటే ముందు ఒక ప్లేట్ తీసుకొని, ప్లేట్ పైన బటర్ పేపర్ వేసుకొని, ఈ బటర్ పేపర్‌కి నెయ్యి అయినా సరే, లేదంటే నూనె అయినా వేసుకొని, బటర్ పేపర్‌కి అయితే ఆయిల్ అయితే ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలె. బటర్ పేపర్‌కి ఆయిల్ మొత్తం అప్లై చేసుకొని, ఇప్పుడు పక్కన పెట్టుకోండి. బటర్ పేపర్ గనక లేకపోతే మీరు ప్లేట్‌కి కూడా ఆయిల్ రాసుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు పాకం కోసం అదే కడాయిలో ఒక కప్పు మీద ముప్పావు కప్పు బెల్లాన్నయితే తురుముకొని తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులో పావు కప్పు వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. పావు కప్పు వాటర్ అయితే కరెక్ట్‌గా సరిపోతాయి. మీరు కావాలంటే స్వీట్‌నెస్ ఎక్కువ తినాలనుకునేవారు 2 కప్పుల బెల్లం కూడా తీసుకోవచ్చు. నేను ఒక కప్పు మీద ముప్పావు కప్పు బెల్లం తీసుకొని ఇప్పుడు బెల్లాన్నయితే కరిగించుకోవాలె. మీ దగ్గర బెల్లం పొడి ఉంటే తొందరగా ఈజీగా పాకాన్నయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను బెల్లాన్ని తురుముకొని వేసుకుంటున్నాను కాబట్టి ఇందులో డస్ట్ ఎక్కువగా ఉంటది. అందుకనే ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఒకసారి ఫిల్టర్ చేసుకొని మళ్ళీ అదే కడాయిలో వేసుకొని ఇప్పుడు పాకాన్నయితే ప్రిపేర్ చేసుకోవాలె. ఇలా కలుపుతూ మధ్య మధ్యలో మనమైతే పాకాన్నయితే చెక్ చేసుకుంటూ అయితే ప్రిపేర్ చేసుకోవాలె. ఈ పాకం ప్రిపేర్ చేసుకునేటప్పుడే మనము చాలా జాగ్రత్తగా చేసుకుంటే మనకి పల్లి పట్టీలు క్రిస్పీగా కరకరలాడుతూ పళ్ళకి అతుక్కోకుండా మెత్తగా రాకుండా చాలా క్రిస్పీగా వస్తాయి. బయట షాప్‌లో దొరికే పల్లి పట్టి లాగానే మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్‌లో వాటర్ వేసుకొని ఇలా మధ్య మధ్యలా కొంచెం కొంచెం పాకాన్ని వేసుకుంటూ చెక్ చేసుకోవాలె. మనకి పాకం అయితే ఇలా బౌల్‌కైతే అతుక్కోకూడదు. ఇలా వేసిన వెంటనే మనకి ముద్దలాగా రావాలె గట్టిగా. చూడండి ఇప్పుడు నేను వేసిన వెంటనే మనకి ఇలా ముద్దలాగా వస్తుంది. కానీ కింద ప్లేట్‌కైతే అతుక్కుంటుంది. ఇలా తీగలాగా అలా రాకూడదు. ప్లేట్‌కి అతుక్కోకుండా డైరెక్ట్ మన చేతికైతే ముద్దలాగా రావాలె. అలాగే మనం ఒకసారి టప్‌మని కొట్టినప్పుడు ప్లేట్‌కైతే టప్‌మని సౌండ్ అయితే రావాలె. అప్పుడే మనకి పాకం అయితే చక్కగా రెడీ అయిపోతది. చూడండి ఇలా వేసిన వెంటనే మనకైతే గిన్నె నుండి ఇలా పాకం అయితే ఇలా సెపరేట్ అయ్యి ముద్దలాగా అచ్చి ఇలా
ప్లేట్‌కి వేసి కొట్టినప్పుడు మనకి పట్మనైతే సౌండ్ రావాలి. అప్పుడు మనకి చక్కగా పాకం అయితే రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఇందులో మనం వేయించి పక్కన పొట్టు తీసి పక్కన పెట్టుకున్న పల్లీలు, నువ్వులు వేసుకొని మంచిగా పాకం పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలె. ఇలా కలుపుతూ బెల్లాన్నయితే మంచిగా ఈ పల్లీలకి, నువ్వులకైతే పట్టించుకోవాలె. మీరు కావాలంటే యాలకుల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేనేం వేయటం లేదు. వెంటనే అయితే స్టవ్ ఆఫ్ చేయకుండా ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాతనే స్టవ్ అయితే ఆఫ్ చేయాలి. వెంటనే ఆఫ్ చేయడం వల్ల మనకి ఇదైతే గట్టిగా అయిపోయి పొడి పొడి అయిపోతది. ఇలా మనకి వేడి మీద ఉన్నప్పుడే ఇలా మిక్స్ చేసుకొని, ఇలా మంచిగా పాకం పల్లీలకి, నువ్వులకి పట్టిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసి, నెయ్యి రాసుకున్న బటర్ పేపర్ పైన అయితే మనము దీన్నైతే వేసుకొని సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలె. వేడి మీద ఉన్నప్పుడే సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలె. చల్లారిన తర్వాత మనం చేసుకుంటే ఇది పొడి పొడి అయిపోతది. అందుకని వేడి మీద ఉన్నప్పుడే తొందరగా మనం బౌల్‌తో అయినా, స్పూన్‌తో అయినా లేదంటే చపాతీ కర్ర ఉంటది కదా! చపాతీ కర్రతో మనం ప్రెస్ చేస్తే అన్నీ మంచిగా మనకి చక్కగా సమానంగా స్ప్రెడ్ అయిపోతది. ఇలా సైడ్‌లకి ఎడ్జెస్ కూడా సమానంగా స్ప్రెడ్ చేసుకొని, ఇప్పుడు చపాతీ కర్రతో ఒకసారి ఇలా రోల్ చేసుకుంటే మొత్తం సమానంగా మనకి స్ప్రెడ్ అయిపోతది. మరి గట్టిగా ప్రెస్ చేస్తే మనకి పల్లీలు ముక్కలుగా అయిపోతది. ఇలా కొంచెం సమానంగా రోల్ చేసుకుంటే సరిపోతది. సైడ్‌లకి ఎడ్జెస్ కూడా సమానం చేసుకొని, ఇప్పుడు దీన్నైతే పీసెస్ లాగా కట్ చేసుకోవాలె. వేడి మీద ఉన్నప్పుడే మనం పీసెస్ లాగా కట్ చేసుకుంటే చక్కగా మనకి పీసెస్ అయితే ఊడొచ్చేస్తాయి. నేను కొంచెం చల్లారిన తర్వాత కట్ చేసుకుంటున్నాను. అందుకే చాక్కయితే తెగడం లేదు. క్రిస్పీగా తయారైతది. చల్లారిన తర్వాత కట్ చేసుకుంటే మనకి పీసెస్ అయితే చక్కగా రావు. వేడి మీద ఉన్నప్పుడే కొంచెం ఘాట్లు పెట్టుకుంటే మనకి చల్లారిన తర్వాత మళ్ళీ ఒకసారి ఘాట్ల పైన ఒకసారి ప్రెస్ చేస్తే చక్కగా ఊడొచ్చేస్తాయి. నేను కొంచెం చల్లారిన తర్వాత చేస్తున్నాను కాబట్టి కొంచెం గట్టిగా ఉండి పీసెస్ అయితే కరెక్ట్ షేప్‌లో రాలేదు. కానీ చాలా క్రిస్పీగా కరకరలాడుతూ వచ్చింది పల్లి పట్టి అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నువ్వులు కూడా వేసాం కాబట్టి, నువ్వుల్లో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. పిల్లల ఎముకలకి, అలాగే పిల్లలు చాలా చురుగ్గా ఉండడానికి ఎన్నో అంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత వీటినైతే నేను ఒక గాజు సీసాలో వేసుకొనైతే స్టోర్ చేసుకుంటున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు డైలీ ఒకటి తిన్నా కూడా చాలు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.